నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే హైడ్రా కానీ మూసీకి సంబంధించిన కూల్చివేతలో ఆపనంటూనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలి మరి, రేవంత్ రెడ్డి గారు అయితే ఇక మీ మీ ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితే కనపడతా ఉంది. మరి ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ఉద్యమం? ఇక మీరు ఏదైతే ఈ హైడ్రా బాధితులు, మూసీ బాధితులు అని ఎవరినైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో ఆయన ఇదైతే ఆపే పరిస్థితి లేదని తేటతెల్లం చేసిండు. మరి ఏం చేస్తారు? అవునబ్బా, ఈరోజు ఆపమని ఎవరు చెప్తలేరు. ఇది ఆపమని ఎవరు చెప్తలేరు. అర్థమైందా? నీకు ప్రక్షాళనకు ముందు దాన్ని పరివర్తన అనేది జరగాలి కదా. ఈ రోజు నీకు మూసి ఈరోజు ఎవడైనా స్నానం చేసేటప్పుడు సబ్బు పెట్టుకుంటారు. సబ్బు లేకుండా మధుబాత్ అనే చేస్తావు. నువ్వు ఏం పెట్టకుండా స్నానం ఎట్లా చేస్తావు? ఈ రోజు మూసి ప్రక్షాళన కూడా సబ్బు పెట్టుకుంటే స్నానం చేసినట్టే. సబ్బు ఏంటంటావా? ఫస్ట్ ఆ నీటిని కాలుష్యం నుండి నువ్వు కాపాడాలి. అవును, అదేదా? ఆ కాలుష్యం ఎట్లుందో అదే విధంగా ఈరోజు ఉన్నది. అందులో ఏమున్నది? నీకు ఆ దీవీస్ కంపెనీకి వెళ్ళి వచ్చే దాని వల్ల మూసి మొత్తం సర్వనాశనం అయిపోయింది. బయోటెక్, అర్థమైందా? ఇట్లా వివిధ కంపెనీలు నీకు అరవిందోని గాని మొదలుపెట్టి రెడ్డి స్లాబ్ గాని వీళ్ళందరూ ఈ వారం రోజులలో చెక్కులు ఇచ్చిన ఇళ్లలో ఏది ఈ వరద బాధితుల సహాయార్థం ఇచ్చిండ్రు, ఇంటికి పోయి ఇచ్చిండ్రు. అది నువ్వు సీఎం ఆఫీస్ లో తీసుకుంటే అలా అకౌంట్ లో పడుతుంది. నీ ఇంట్లో అది కనబడుతుంది. మరి నీ ఎన్కేం ఇచ్చిన మాకు కనబడతలేదు. ఆ కంపెనీలో జోడి ఈ రోజు పేదల ఇండ్లు గూలగొట్టే ముందు నువ్వు ఆ కంపెనీలో అవి కూడా గూలగొట్టాలి. ఆ నీళ్ళలో రాకుండా ఆపాలి. ముట్టు వాటికి కాలాలి. వాళ్ళతో తీసుకుంటా ఫోటో దిగినట్టు కాదు. ఫస్ట్ టైం నువ్వు అవి చేయాలి. నువ్వు పక్షాన 1000%. కానీ అందులో నీటి కలుషిత నీళ్లతోని నేను దాని ఏది ప్రక్షాళన చేస్తానంటే అది ఎట్లా నడుస్తుంది? నీకు నువ్వు అంటున్నావు కదా, నువ్వు మొత్తం నీళ్లు పోసినట్టు ఉన్నది మీ ఉద్యమాన్ని అంటున్నావు. నేను సింపుల్ గా చెప్తా, మా ప్రక్షాళన కాదు, ముందు ఆ ప్రక్షాళన అవుతుంది. ఎట్లా? ప్రభుత్వ ప్రక్షాళన అయితే అబ్బా సీఎం కూర్చే సీఎంఏ ఎగిరిపోతాడు. ఎట్లా చెప్తాను మరి? ఆయన చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్. అక్కడే వాళ్ళు పైసలు ఇస్తున్నట్టు 4 రోజులు నడుస్తుంది. కానీ జనంలో ఈ రోజు 4 కోట్ల మందికి వాళ్ళ భార్య పిల్లలు తప్ప 4 కోట్ల మంది వ్యతిరేకత ఉండే. భార్య, బిడ్డ, అల్లుడు కూడా వ్యతిరేకంగా ఉందో లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే టోటల్ గా అందరు వ్యతిరేకంగా ఉన్నది. ఏది షార్ట్ పీరియడ్ లా 1 ఇయర్ కాకముందే నీకు ఎవరు ఈ రోజు ఆయనను ఇప్పుడు ఇంకో మీటింగ్ జరుగుతుంది మూసీకి సపోర్ట్ కాడ రైతులతోని, ఏది పేమెంట్ మీటింగ్ నడుస్తుంది ఆడ. మరి మీ అసలు ఆయన చెప్పేది ఏంటి ప్రకారం ఏంటంటే మీదే పేమెంట్ అంటుంటాయినా? నాకు ఎవరు చెప్పు. ఇప్పుడు మేధావులు ఉన్నారమ్మా, ఇలా ఎవరు పేమెంట్ చెప్పు. ఎవరు నువ్వు కొనగలుగుతావు చెప్పు. నేను పేమెంటా, యాంకర్ పేమెంటా, లేకుంటే అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు పేమెంటా? ఈ రోజు అందరు కూడా 4 రూపాయలు జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టి కోట్ల కేసులు కొట్టాడేటోళ్ళు వీళ్ళు. అదే మాకు ఎవరిస్తారు పేమెంట్? సరే పోని పేమెంట్ ఎవరిస్తారు? పేమెంట్ కేసీఆర్ అంటే మేము 3 సార్లు నీళ్ళు నీ పార్ట్నర్ కవిత కళ్ళల్లో ఆనందం చూనికి నా పార్టీకే సస్పెండ్ చేసినావు. నువ్వు కవిత అడికోర్ కంపెనీలో మీరు ఇద్దరు పార్ట్నర్స్. నిన్న సబితా ఎన్గా కేవీపీ రామచంద్రరావు ఉన్నాడని చెప్పిన కదా. కేవీపీ రామచంద్రరావు కాదు, కవిత నువ్వు పార్ట్నర్స్. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. కేవీపీ రామచంద్రరావు ఆయన ఫోన్లోకి వెళ్ళి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవితకు గాని ఎవరికైనా ఫోన్లు పోతే దేనికంటే అది నీ నంబరు ఎన్నిసార్లు ఉంటుంది? కవిత ఫోన్లలో లక్షల సార్లు ఉంటుంది. అంతేనా? మరి లక్షల సార్లు ఉంటది. దమ్ముంటే చూపి. అదే అడికోర్ డాక్యుమెంట్ చూపెడతా. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా కల్వకుంట్ల కవిత, యనుమల రేవంత్ రెడ్డి పార్ట్నర్సా కాదా? కాదంటే నేను బషీర్బాగ్ చౌరస్తాలో గుండు చేసుకుంటే జీవితాలను ఇంటికెళ్ళి పెంచుకోను. రేవంత్ రెడ్డి రెడీ దానికి? చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. అరే స్టేట్ నేను చెప్తున్నా కదా, నేను ఇద్దరు పార్ట్నర్స్ అని నిరూపించకుంటే నేను బక్కదేవయ్య కొడుకునే కాదు. ఊరా నేను నిరూపిస్తా. వెనుక కేవీపీ రామచంద్రరావు, బీఆర్ఎస్ కేవీపీ ఉన్నారు. మొగోని మాటలు మాట్లాడు, మునగాని మాటలు మాట్లాడద్దు. ఈ మాటలు మాట్లాడద్దు రేవంత్ రెడ్డి. ప్రూఫులతో మాట్లాడాలి. ఈ మాటలు మాట్లాడద్దు. అర్థమైందా? మొగోని మాటలు మాట్లాడాలి. రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా. అగర్సే నా పేరు పక్క చేసిన కొడుకే కాదు. ఏం ఛాలెంజ్? పక్క దేవ కొడుకునే కాదు. ఒక్కసారి ఛాలెంజ్ జీవితంలో ఇంటికి కూడా పెంచుకోను నేను. అలా ప్రూవ్ చేస్తే కవితతో సంబంధం లేదని ప్రూవ్ చేస్తే నేను ప్రూవ్ చేస్తాను. నేను ప్రూవ్ చేయకుంటే నువ్వు కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఫోటోలు కూడా బయట పెడతాను. తుపాకి కేవీపీ రామచంద్రరావు. అర్థమైందా? కేవీపీ రామచంద్రరావు నువ్వు ప్రూవ్ చేయి వాళ్ళతో. ఇదని డాక్యుమెంట్ ఉండాలి.
నువ్వు ఈ లపాకి మాటలు మాట్లాడద్దు. నీ తల మీద 5,58,000 ఎంటికలు ఉన్నాయి, నేను కరెక్ట్ చెప్పుకున్నా, లెక్క పెట్టుకోండి. నేను ఎందుకు ఎవరు లెక్క పెట్టుకోలేడు. అంతే అసలు కథ బోగర్ కథ. నేను ఖైదం డాక్యుమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ పట్టుకొస్తా, నువ్వు కవిత పార్ట్నర్తాను అరికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా. తర్వాత నువ్వు నీ బామ్మర్ది సుధీర్ అంటే మన అమృతి గురించి మాట్లాడాను కదా, కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతావు, ఆ డాక్యుమెంట్ కూడా పట్టుకొస్తా. అసలు కేటీఆర్ బుల్డోజర్ కి అడ్డంగా పడుకుంటా అంటాడు. పట్టుకొని ఏమైతే పట్టుకోమను, పాప పరిహారం అవుతుంది అప్ప, రక్త తర్పణ అవుతుంది. 1200 మంది కొట్లాడతారు కదా. ఇప్పుడు ఒక పెద్ద నిందేమున్నది తెలుసా, తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయారు. కల్వకుంట్ల ఇంటికెళ్ళి ఎవరు చచ్చిపోలేదని. వాళ్ళిద్దరు చచ్చిపోతే పని అయిపోతుంది కాదబ్బా బుల్డోజర్ కిందకి పోయి. వాళ్ళు అని చెప్తారు, మూసి వాళ్ళకి అంటగా ఉంటాం. నేను చెప్తున్నా, రియల్ చెప్తున్నా, వాళ్ళ కోసము ఇవాళ తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయినారు. పేదల కోసం ఇద్దరు చచ్చిపోతే తప్పేమున్నది? కల్వకుంట్ల ఇంట్లో ఎవరు చచ్చిపోలే ఇప్పటిదాకా, వీళ్ళిద్దరు చచ్చిపోమన్న బుల్డోజర్ కింద తప్పేమున్నది? వాళ్ళ మేలు అవుతుంది కదా. మరి రేవంత్ రెడ్డి అంటాడు వాళ్ళు పిచ్చి చచ్చిపోతారు అంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డికి వాళ్ళ మీద కోపం ఏంటంటే, ఓటుకు నోటప్పుడు గల్లబట్టి కొట్టిపించింది అప్ప వీళ్ళు. కోపం ఉన్నది. రెడ్డి అని దొరకబట్టి నోట్లు లెక్క పెట్టేప్పుడు గల్ల పట్టుకొని, ఇదే మహేందర్ రెడ్డి అప్పుడు సిపి మొత్తం చెంపలు ఇంత వాసిన కొట్టుకుంటూ తీసుకుపోయాను. గల్ల పట్టి నాకు గుంజుకొని బ్లాక్ టికెట్లు అమ్మేటప్పుడు గుంజుకోపోతారు చూసినావా, ఆ కోపం ఉన్నది రేవంత్ రెడ్డికి. ఆ కోపం మీద మాట్లాడుతుంది. మరి బుల్డోజర్లు అవసరం లేదు, వాళ్ళిద్దరికి కుక్కలు గరిచినా చచ్చిపోతారు అంటారు. మొన్న అంటుండే కదా. సరే అబ్బా, కుక్కలు గరిచి ఎవరైనా చచ్చిపోతాడు, వాడేంటి చిన్నపిల్లలు మస్తు మంది చచ్చిపోతారు. ఒక ముఖ్యమంత్రి హోదా చీప్ గా చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్ కూడా అట్లా మాట్లాడాడు. ఒక సర్పంచ్ కూడా మాట్లాడు అట్లా చిల్లరగా మాట్లాడుతాం. కాబట్టి హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చానంట మొన్న కూడా. ఎవరు ఆయన కాదు ఇప్పించింది, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పించిండు. గవర్నమెంట్ కేంద్రంతో ఒత్తిడి పెట్టించి వాళ్ళు పక్కన సపోర్ట్. లపాకిగాన్లో వాళ్ళిద్దరి గురించి నువ్వు ఏం చెప్తావు? వాళ్ళిద్దరు గవర్నర్ గారు ఆమోదం ఇచ్చిండు, ఫుల్ పవర్స్, ఆర్డినెన్స్ పై సంతకం పెట్టిండ్రు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలియకుండానే సంతకం పెడతారా? మరి ఒక పక్కన ఈటల రాజేందర్ వెళ్ళి మరి అందరినీ లపాకిగాన్లు వాళ్ళంతా బద్మాషిగాన్లు ఇల్లు. అదే ఈటల రాజేందర్ ఎవరు గెలిపించిండ్రు? ఈటల రాజేందర్ ఎవరు గెలిపించిండ్రు? రఘునందన్ రావుని ఎవరు గెలిపించిండ్రు? డమ్మి గాని పెట్టి. బిఆర్ఎస్ కాదబ్బా, రేవంత్ రెడ్డి గెలిపించిండ్రు. ఇదంతా సిండికేట్ మొత్తం. మరి ఇంట్లో ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయల పని ఆగద్దు, మూసి ప్రక్షాళన జరగాలని బిఆర్ఎస్ కు, బీజేపీకి, రేవంత్ రెడ్డికి ముగ్గురుకు ఉన్నది. ఇంకా ముగ్గురుకు వాటాలు వస్తాయి. ఈటల రాజేందర్ రోడ్ల మీద కూర్చుంటుంది కదా ధర్నాలు, ఆయన రానట్టున్నాయి, అవి కూడా వస్తాయి. ఆయనకి ఈటల రాజేందర్ జరే చెప్తున్నా, గవర్నర్ ఎట్లా ఆమోదం చెప్పింది చెప్పు బ్రదర్. ను గవర్నర్ ఏ విధంగా చెప్పింది నీకు? పోయిన గవర్నర్ ఇద్దరు ఎమ్మెల్సీల సంతకం పెట్టకుండా ఆపింది. గవర్నర్ వచ్చినాక ఎట్లా పెట్టిండ్రు? ఈ ఆర్డినెన్స్ ఎట్లా పెట్టిండ్రు? మీ ప్రమేయం లేదా? నువ్వు పోయి ఢిల్లీలో పోయి కొట్టాడు ఎట్లా పెట్టిన గవర్నర్ అని. ఢిల్లీ పోయి కొట్టాడబ్బా మీరు, ఇక్కడ ఎవరిని పిచ్చని చేస్తుంది మీరు? నాగార్జున మీద మళ్ళీ ఈ రోజు కేసు పెట్టినట్టుగా. ఏం కేసు ఉంటది? అదేదో కేసు ఉంటది. తమ్మిడిగుంట చెరువు కబ్జా చేసిండని చెప్పి అక్రమంగా అక్కడ కట్టడాలు చేసిండని కేసు పెట్టారు. కాంగ్రెస్ చేసుకుంటాడు. ఇదంతా ఇష్యూకి లీక్ అనుకోవచ్చు. మరి మొన్న బ్రదర్ ఒక చెప్తుంటావా, నేను మాలోతు ఆమె పేరు పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆమెకు చేనేత అంబాసిడర్ ఆమెకి ఇయ్యాలి, ఈమెకి ఎట్లా ఇచ్చినావు అని నేను అడిగిన. నీకు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడాలి, ఈమెకి ఎందుకు ఇచ్చినావు కేటీఆర్ అన్న. సెకండ్, 17 మంది సినిమా యాక్టర్ల మీద నువ్వు కేసు పెట్టినావు, తర్వాత నీ ప్రభుత్వం కేసు ఎందుకు ఓడిపోయింది అని చెప్పి నేను అడిగిన. నీకు ఈ విధంగా హెల్తీ క్వశ్చన్స్ ఉండాలి ప్రభుత్వంకి. నీ చిల్లర క్వశ్చన్లు కాదు కదా. ఈ రోజు ఆయన కేసు పెట్టిందని పరుణాసారి నువ్వు కేసులు పెడితే ఇవాళ రేపు నువ్వు ఉంటావు వారం రోజుల బ్రదర్. 20 ఇప్పుడు ఇది 5వ సారి కొండ సురేఖ ఎమ్మెల్యేగా. 20 ఏళ్ళు గడిచిపోయినాయి, 3 ఏళ్ళు గడవదా? తర్వాత ఖాళీయే కదా. పరిస్థితి కోటికి ఒకదాని మీద కాలే కదా. అవును. ఇప్పుడు దీన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఇందులోకి ఎట్లా బయటపడాలని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడానికి. రేవంత్ రెడ్డి సీతక్కని రెచ్చగొడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే సీతక్క మా దండుపాలెం గ్యాంగ్ కెళ్ళి వచ్చింది. మా గ్యాంగ్, నేను గాని, వేం నరేందర్ గాని, మేము టీడీపీకి వెళ్ళి బ్యాచ్ మేము ఎవరం మాట్లాడము. సురేఖ ఎవరు? రాజశేఖర్ రెడ్డి మనిషి. అవును, మాట్లాడి అని ఆమెతో మాట్లాడింది. సురేఖ ట్రాప్ లో పడిపోయింది బలి. మరి కవిత ఈమెతో ఎందుకు మాట్లాడిస్తలేదు? అంటే కొండ సురేఖని బలి చేస్తున్నారు అంతే కదా. సీతక్కతో ఎందుకు మాట్లాడిస్తలేదు? ఆమె ఎట్లా మాట్లాడుతుంది? మరి ఆమెకైనా ఉండాలిగా. ఎవరు? కొండ సురేఖ. లేదు కాబట్టి మాట్లాడిచ్చిండ్రు, లేడు కాబట్టి మాట్లాడిచ్చిండ్రు. మీరు ఏం చెప్తారంట ఆమె వ్యాఖ్యలు? ఇప్పటికి కూడా చెప్తా ఉంది,
నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణాలు ఎవరైనా చెప్పిరా? నీకెందుకు ఆ, నువ్వు చెప్పరాదు, నీకు అవసరమా అది? ఉమ్, నీ పని ఏంది, నీ డ్యూటీ ఏంది, నువ్వు ఏ మంత్రి, ఏ శాఖకు మంత్రి, అవి చూసుకోరాదు. అది ఉమ్, అవి చూడవి ఇవ్వండి ఎందుకు నీకు? ఉమ్, ఈరోజు మోసి దాంట్లకు ప్రక్షాళనకు నేను హైదరాబాద్ సంబంధం లేకుండా చేసేది. ఉమ్, ఫార్మా కంపెనీలకు వెళ్ళి అనేక కంపెనీలకు వ్యర్థ పదార్థాలు దానికి వచ్చి నీళ్ళు కలుషితం అవుతున్నాయి. ఉమ్, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని దింపి దాని గురించి మాట్లాడడానికి బోలేనంత పని ఉంది. పనికి మళ్ళీ పనులు ఎందుకు? ఆడోళ్ళ పంచాయతీకి ఎందుకు? ఉమ్, ఆ నీళ్ళ కాడ, నల్లల కాడ, బిందెల కాడ తిప్పుకుంటారు చూసినావా? ఉమ్. అసలు బూతులు మనకు ఎందుకు ఎక్కువ? అలాగే ఉందంటారా? వరంగల్ పరువు ఎందుకు తీస్తున్నావు? నేనేమో కాపాడుకుంటూ వస్తున్నా, మీరేమో తీసుకుంటూ వస్తుంది. మీరు ఉమ్, వరంగల్ చరిత్రను దాని పేరు తీసే పరువు తీస్తుంది మీరు. ఉమ్, కాబట్టి ఇవన్నీ చిల్లర మాటలు, ఇవన్నీ బంద్ చేయాలి. ఉమ్, మీ డ్యూటీ మీరు చేయండి. ఏముంది, ఒక పోయి నేను బై మిస్టేక్ నా నోటు జారిన మా రేవంత్ రెడ్డి మాట్లాడమంటే నేను మాట్లాడినా, నాకు సొంతంగా ఏం లేకుండే. ఉమ్, మరి ఆయనకు మీకేం పంచాయతీ వచ్చిందో, చంద్రబాబు చెప్తే కూలగొట్టిందో ఏందో నాకు తెలియదు ఉమ్, అని చెప్పి ఏదో చెప్పి మెల్ల సాటుకు పోయి తప్పైందని చెప్తే అయిపోయా. ఉమ్, నువ్వు అట్లా క్లోజ్ చేసుకోవాలి. కానీ దీన్ని పెంట పెంట చేసుకొని ఉమ్. నాగార్జునకి ఏం పడక పడుతుంది? ఆయన రాజకీయాలు లేకుండా ఆయన 10 ఏళ్ల తర్వాత కూడా అట్నే ఉంటుంది. అంతే. ఇవాళ నీకు ప్రపంచం అంతా తూతు అని చూస్తుండ్రు కదా, మనం అది కరెక్షన్ చేసుకోవాలి కదా. ఉమ్. కాబట్టి అంటే కొండ సురేఖ ట్రాప్ లో పడింది అనుకోవచ్చు. 1000% ట్రాప్ లో పడుతుంది. 1000%. అంటే ఏం చేయించాలనుకున్నారు ఆవిడ తనని ఏం trap లో? ట్రాప్ అంటే అదాని గాని తీసుకొని వచ్చి మూసి పక్షరన్న 84 ఎకరాలు ఇద్దామని సునీల్ గనుకోలు గారు ఒక దొంగున్నాడు కదా, వాడి మధ్యలో ఉండి పోకర్ లెక్క ఆడ మీటింగ్ పెట్టింది ఐటీసీ కోహినూర్లో. ఆ, అదే అది మొన్న. leak అయింది. తెల్లారి మొత్తం ప్రెస్ అదే రావాలి. అవును. అది రాకుండా ఈమెతో ఇది అనిపించేటప్పుడు ఇదే అయింది. ఇది డైవర్షన్. ఇది మీరు కూడా ఆ ట్రాప్ లే పడ్డారు. ఒరిజినల్ అది కాదు. అది అది మిస్ అయిందంటారా? ఎందుకంటే సుధీకాంత్ చిల్లరగా తిట్టేటామే కాదా, ఆయన ఆడామే. ఉమ్, ఈయనే అనిపించిండు అంత చిల్లరగా మాట్లాడతాడు ఎవడంటే ఉమ్, ఈ ఈ గ్యాంగే ఉమ్. మరి ఎప్పుడు గుర్తురాని తపాకి. అదే ఎప్పుడు గుర్తురాని కార్పొరేట్ సంస్థలను గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నేరేళ్ళ శారదకి చైతన్య, శ్రీ చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్, మరి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి కదా. ఈ విషయంలో వెయిట్ అండ్ సీ కొన్ని రోజులు. ఉమ్. ఎందుకంటే తర్వాత వీళ్ళు వదిలేగానే మనం అనుకుంటాం కదా. అంటే మీరు చెప్పండి, అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, శ్రీ చైతన్యంలో జరుగుతున్న ఇష్యూస్ 100% కొత్తగా జరిగే కాదు, గతం నుంచి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు సడన్ గా ఈ టార్గెట్ అనేది మళ్ళీ ఇది డైవర్షన్ అనుకోవచ్చా? మరి డైవర్షన్ ఏం లేదు. ఆ టైంకు అది వచ్చింది. ఏది మన రాము కాలోజీ రాము ఇంత దాడి జరిగింది. అట్లా చిన్న చిన్నగా పెద్ద ఇదేదో బాగుంది కదా అని పోతా ఉంది. ఉమ్, ఇప్పుడు ఇదేదో బాగుంది. ఉమ్. యాక్చువల్ గా ఇవాళ ఆమె ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషన్ బాడీ. Right, అవును. ఈమె ఆ విధంగా యాక్ట్ చేసినందుకు సురేఖ గారి మీద ఆమె నోటీస్ పంపేది ఉండే. అవును, ఒక మహిళ మీద అవును. ఏ విధంగా నువ్వు ఆరోపణ చేస్తావని అది పెద్ద న్యూస్. అదే ఆమె డ్యూటీ. అసలు ఇది కాదు. చేయాల్సింది అది. ఈ డ్యూటీ కాదు. ఉమ్. ఇది ఎవరు చేస్తారు అంటే ఉమెన్ కమిషన్ డ్యూటీ కాదు. ఇది ఆ బాల కమిషన్ ఉంటది, బాలల కమిషన్. ఆ కమిషన్ చేయాల్సిన డ్యూటీ. ఉమ్. ఇంటర్మీడియట్ కదా, ఇంటర్మీడియట్ లోపల కదా. కాబట్టి వాళ్ళు చేయాల్సి. సరే ఏదో నడుస్తుంటారు ఇక మంచిగా నడుస్తుంది, పాపులారిటీ కూడా బాగానే వస్తుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారా? అంతే అంతే. అంటే మీరు చెప్పండి, అంటే ఈ కార్పొరేట్ సెక్టార్స్ మీరు చూసిన దాని వరకు అంటే ఇంత దారుణమైన పరిస్థితి లోపల చూస్తుంటే బాత్రూమ్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. లేవు. మా కొడుకు బాధితులు అలా. ఆ, మా కొడుకు స్కిన్ డిసీజ్ వచ్చిన మొన్న తగ్గింది. ఆ, మొన్న ఇంటర్మీడియట్ లేస్తే డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ, ఈ ఏజ్ లో మనకి తగ్గింది అంటే 3 ఏళ్ళు పట్టింది. ఆ స్కిన్ ప్రాబ్లం దరిద్రం ఉంటది. కిటికీలు ఉండే ఏముండే. నేను 1 year వేసిన, సెకండ్ ఇయర్ తీసేసిన, ఉమ్. అలా పెట్టలే. 1 year హెల్త్ ప్రాబ్లం సెట్ కానీ 4 ఏళ్ళు పట్టింది. మరి ఏ రకంగా పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళకి, కాలేజీలకి కానీ వీటికి కానీ ఏ రకంగా పోతుండు కదా. ఇప్పుడు నేను డాక్టర్ కాలేదు, నేను డాక్టర్ అయిదాం అనుకున్నాను, కాలేకుండా నా కొడుకుని ఎట్లయినా చేస్తాను, నా బిడ్డను ఎట్లయినా చేస్తా అని రక్తతత్వం చేసి తీసుకొని పోతున్నారు పిల్లలు, తల్లిదండ్రులు. వాళ్ళు ఉన్నంత వరకు అది అయితేనే ఉంటది. అంతే ఇక. అది కూడా ఒక స్కామ్ ఇక. అంతే. అది పిల్లలు తల్లిదండ్రులు తప్పు, వాందేం తప్పు. ఉమ్, నువ్వు పట్టుకొస్తున్నావు, నేను పెడతా ఉన్నా, ఉమ్, నువ్వు పెడతా ఉన్నా. నేను ఎన్ని చెప్పినా నా దానిలో మస్తు మంది ఉరేసుకొని చచ్చిపోయారు. అయినా కానీ నాకు నా బిడ్డ చచ్చినా పర్వాలేదు, డాక్టర్ అయ్యే రావాలని నువ్వే పట్టుకొస్తున్నావు. ఉమ్, బాత్రూమ్ పై లేకున్నా పర్వాలేదు, నేను వాళ్ళే అడ్జస్ట్ అవుతారని చెప్తున్నావు. ఉమ్. ఇవాళ నీ తల్లిదండ్రులు తప్పది, వాళ్ళ తప్పేంత. మరి మొన్న ఆర్టీఎక్స్ అని సచివాలయానికి పెట్టారు, ఆర్బిఎక్స్. అవును. ఏంటి అది ఐడియా ఏంటి? అసలు ఏం చేద్దాం? అది అయిందబ్బా. కూలిస్తారే నీ బుల్లెదో కాదబ్బా. అది దేని లేకపోతే ఇప్పుడు దానికల్లా గవర్నమెంట్ కూలగొట్టాలి. కూలగొట్టి ఇల్లీగల్ గా నువ్వు ఎట్లా కడుతూ అక్రమ నిర్మాణం ఎట్లా చేస్తావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఆపరేషన్ మొదలు పెడితే మనం చూసుకుంటాం. ఫస్ట్ నా హైడ్రా ఆఫీస్ ఉంది, ఫస్ట్ నా హైడ్రా ఆఫీస్ కూలగొట్టుకోవాలి. ఇప్పుడు యూ షుడ్ బి అ మోడల్ టు ద నేషన్.
అర్థమైందా? నువ్వు మోడల్ గా ఉండవు, నువ్వు అది గులగొట్టవు, మంది గులగొడతా అంటే మన పుణ్యానికి వచ్చిందా? ఫస్ట్ నువ్వు గులగొట్టు, అది గవర్నమెంట్ బిల్డింగ్ అంటారు కదా తర్వాత గవర్నమెంట్ అంటే వాట్ ఇస్ వాళ్ళే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ బిల్డింగ్ అంటారు. అవును రా వాట్ ఇస్ గవర్నమెంట్? టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అవును అంటే మాదే కదా, అవును నాయలు గులగొడుతున్నావు కదా. ఉమ్, ఫస్ట్ నాయగా గులగొట్టు, నా హెడ్ ఆఫీస్ గులగొట్టు. ఉమ్, అర్థమైందా? ఉమ్. పబ్లిక్ అంటారు. ఆడ ఆడాడు కూడా బుల్లెట్ ఉన్నాడు, ఆయన ఆఫీస్ గులగొట్టు, ఉమ్, తర్వాత నాది గులగొట్టు. ఉమ్, అవేమో మీరు గులగొట్టుకోరు, ఉమ్, ముందు నాది గులగొడతాయి దాన్ని ఫస్ట్ వీళ్ళు దానికి వేసినారు. ఉమ్. మరి ఎట్లా ఒకవేళ వాళ్ళు కూలగొట్టకపోతే మీరు వెళ్తారా మరి ఎట్లా కూలగొడతారా? నాకేం పట్టిందబ్బా, ఆ, నువ్వు కులగొడతాన్నావు కదా, నీ స్టిక్కర్ ఏమి శాతం అయితే లేదు, నేను స్టార్ట్ చేసి. ఆ. మరి వాళ్ళ మాధ్యమాలలో కొంత పాపులారిటీ కోసం ఏదో కొంత ప్రమోషన్స్ మొదలెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం డబుల్ బెడ్రూమ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు, డబల్ చాలా బెడ్రూమ్ హ్యాపీగా. ఎవరు దయ కట్టిందా? ఆ, డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టిండ్రు? ఉమ్, అది గుర్తు అగిపెట్టే లెక్క కూలిపోతాయని మనమే చెప్తుంది. ఉమ్. అవును అర్థమైందా? అవును. ఇప్పుడు అగిపెట్టే దానిలో నువ్వు ఎట్లేస్తావు చెప్పు, ఉమ్, నువ్వు ఎట్లేస్తావు? అంటే నువ్వు రాగానే కాంక్రీట్ గట్టిగా అయిపోయిందా, ఉమ్, భూమి స్ట్రాంగ్ అయిపోయిందా, ఉమ్, సిమెంట్ బలంగా అయిపోయిందా? ఉమ్. అదేందా ఇవాళ దాకా ఎప్పుడో కట్టిన ఇళ్ళలో ఇవాళ దాకా లబ్ధిదారులు ఎందుకు పోతలేరు అలా? అవును నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఆ ఈ ప్రగతి భవన్ ఖాళీగానే ఉంది కానీ నువ్వు అక్కడ ఆయన చుట్టూ కానీ అలా పెట్టుకోవచ్చు, తీసుకొచ్చి ఉమ్. నీ ఇంట్లో పెట్టుకో అబ్బా, మూసీ బాధితులు అందరినీ అక్కడ తీసుకో. నీ దగ్గర పెట్టుకో. ఉమ్, మూసి ఇల్లు గుళ్ళు అందరూ రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటుంది అంతే. ఉమ్, అదే మనందరికి ఆయన ఉంటే చేసి పోతాడు, ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి స్కూల్ పిల్లలు తయారై వాళ్ళే పంపుతారు. ఉమ్. మనకేం చెప్పండి, మీరు సంచిలో సంచి తీసుకొని అందరు వాళ్ళ ఇంటికి పోతుంది అంతే, వాళ్ళే చూసుకుంటారు. అదే డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటుండు కదా ఆయన. డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టిందబ్బా? డబల్ బెడ్రూమ్ పనికిరాదని మనమే చెప్తుంది, నేనే చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే. మరి ఇప్పుడు అంతా ప్రమోషన్స్ మొత్తం అవే కనపడుతున్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్ లో మేము చాలా రేవంత్ రెడ్డి హ్యాపీగా గారు ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పాలి, ఉమ్, డబల్ బెడ్రూమ్ మంచిగా కట్టిండ్రా, ఉమ్, మంచిగా కడితే ఫస్ట్ మరి అది ఆ కేసీఆర్ తో పిలుచుకొచ్చి ఓపెన్ చెప్పి అది ఉమ్, మంచిగా కడితే ఉమ్, అర్థమైందా? కాబట్టి అది మొత్తము నీరు చేసిండ్రు, అది మొత్తము ఇవాళ డబల్ బెడ్రూమ్ అనేది ఒట్టిగానే కూలిపోతుంది. అది కానీ మూసి ప్రక్షాళన అనేది సాధ్యం అవుతుందా? వీళ్ళు ఏదైతే అంటున్నారో సుందరీకరణ రకరకాల అంశాలు ఏదైతే తీసుకొస్తారు. బ్రదర్ అది సాధ్యమైతే లేదా? కాళేశ్వరం ఎంత సాధ్యమైందో మూసి అంత సాధ్యమైంది, సక్సెస్ అవుతుంది. ఉమ్, కాళేశ్వరం ఎంత సక్సెస్ అయిందో, ఉమ్, కాళేశ్వరంలో ఉన్న బాహుబలి మోటార్ ఎంత సక్సెస్ అయినా మూసి కూడా అంత సక్సెస్ అవుతుంది. ఉమ్. మళ్ళీ మల్లన్న సాగర్ బాధితులు నిన్న మాట్లాడినా కొంతమందితో, వాళ్ళు ఇక హరీష్ రావు అక్కడ కనపడితే ఇక పొట్టు కొట్టేటట్టే ఉన్నారు మరి. వాళ్ళు కొడతారు, మళ్ళీ వానికే ఓటేస్తారు. వాళ్ళంతా బీఆర్ఎస్ కే ఓటేసారు మొన్న, కానీ ఇక వాళ్ళ కథలు నేను చూసి బేసిక్ అది గజ్వేల్ వాళ్ళు కూడా, గజ్వేల్ ఎమ్మెల్యే బయటకు రావట్లేదు అంటున్నారు ప్రధాన. అదప్ప వీళ్ళిద్దరిని బీఆర్ఎస్ కి ఎట్లా ఓటేసి చెప్పి ఎట్లా గెలుస్తారు చెప్పు? మేము వేయలేదు అంటున్నారు. వేయకుండా మరి వాడేసుకుందా? ఉమ్, అరే ఏమున్నా గానీ దాని ప్రభావం అంత ఉంటలేదు. రేపు ముసుగు అంటే వాడు ఎలక్షన్ వరకు రాక్షసుడు అయితే ఓటరు, నా 1000 రూపాయలు నా క్వార్టర్ బాటలు ఉమ్. అదే ఆ తప్పే. లేదు, నాకు ఎవరైనా ఏ దొంగ అయినా పర్వాలే, గజ దొంగ అయినా పర్వాలే, దండుపాలెం దొంగ అయినా పర్వాలే, జేబు దొంగ పర్వాలే, బ్లేడ్ బాబ్జీ అయినా పర్వాలే. మరి వీళ్ళిద్దరు ఇక్కడ హైడ్రాకి మూసి బాధితులకి హామీలు ఇస్తున్నారు కదా, ఈ కేటీఆర్ హరీష్ రావు. ఏ బ్రదర్ అందరు వీళ్ళందరికీ ఫెయిల్ ఉన్నారు బ్రదర్. మూసిలా తెలంగాణ ప్రజలు అది గుర్తినంత వరకు మన దేవుడే కాపాడాలి. వీళ్ళందరూ దండుపాలెం, వీళ్ళందరూ షేర్ హోల్డర్స్ అలా. వీళ్ళెవ్వరు కూడా మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడారు. అవును, ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళందరూ షేర్ హోల్డర్స్ అంట. మరి నెక్స్ట్ ఏంటి మీ టార్గెట్ ఏంటి మరి నెక్స్ట్? ఏమున్నది బ్రదర్, ఇక్కడనే ఎవరికి ఏమైనా అవసరం ఉంటే ఏదైనా సబ్జెక్ట్ మనం స్పందించాలంటే మనం స్పందిస్తాం. అలా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వస్తారు, పోలీసులు వస్తారు ఇక మొత్తం. మరి మీలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటే మరి రారా? ఏం లేదు, ఇది నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క లేదు. కాంగ్రెస్ దాంట్లో ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేది. ఇది చూస్తే బీఆర్ఎస్ 2.2 అప్డేటెడ్ వర్షన్ తోని 6 అడుగుల బుల్లెట్ ను దింపినట్టు డౌట్ వస్తుంది. మరి అట్లా మీ పార్టీ నాయకులే కదా, మరి మీ మీద కూడా ఇంత నిఘా పెడితే ఎట్లా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. మీరు అరెస్ట్ పెట్టే 10 రోజులు నన్ను హౌస్ అరెస్ట్ పెట్టలేదా? 12 రోజులు పెట్టే పెడితేనే ఉంటది. అంతేనా? ఎవరైనా ఇక తగ్గేది లేదు, తగ్గేది అసలు లేదు. రైట్. మరి ఎట్లా మరి మూసీ బాధితులకేనా హైడ్రా బాధితులు ఇదేనా మీ టార్గెట్? 100% ఇదని కాదు, చాలా అంశాలు ఉన్నాయి మన దగ్గర ఈరోజు. ఎంప్లాయ్మెంట్ లేదా, రైతులది, తెలుగు తెలుగు అకాడమిక్ పుస్తకాలు లేకుంటేనే వాటిపైన ప్రిపేర్ కామంటారు, అవి పనికిరావు. ఆ సబ్జెక్ట్ ఉన్నది, గ్రూప్ 1 సబ్జెక్ట్ ఉన్నది, నాకు బోలెడు ఉన్నది నాకు. ఒకవేళ ఇప్పుడు హైడ్రా ఆపకుండా ఇదే రకంగా కూల్చివేతలు జరిగితే మరి బక్కా జాక్సన్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళిద్దరిని అడ్డం పండ పెట్టా కదా, కేటీఆర్ ను రేవంత్ రెడ్డి, బుల్డోజర్ గా ఇద్దరిని అడ్డం పండ పెడతా.
ఇద్దరు బుల్డోజర్ గడ్డం పండుకోవాలి, ఇద్దరు రక్తతర్ణం జరగాలి తెలంగాణకు. ఇలా పెద్ద బద్నామం ఉంది, కల్వకుంట్ల వాళ్ళు ఒక్కరు కూడా కావాలి తెలంగాణ కోసం అని. కాబట్టి సంపదాన్ని ఫిక్స్ అయ్యారా? నేనేం తప్ప వాళ్ళు కావాలి తెలంగాణ కోసం, హైడ్రా కోసం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.